ఈ కార్పాటి మాజీ ఎమ్మెల్యే సారు సరీ సప్పుడు లేకుండా ఒక్కడే ఢిల్లీకి పోయి కమలం కండువా కప్పుకున్నతోని అక్కడ కార్యకర్తలు ఆయన మీద మస్తు కోపంతోనున్నారు పోర్రి. ఇక కార్యకర్తలను ఆ నియోజకవర్గ ప్రజలను సల్లగా చేయనికే వాట్సాప్లో ఒక ఆడియో పెట్టిండు. ఈనుర్రు అదేందో. ఇక కారు దిగి కమలం కండువా కప్పుకున్నాడు కదా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి సారు. ఇక బీజేపీ పార్టీల చేరుడు మీద కార్యకర్తలతోనే మాట్లాడిన వాయిస్ రికార్డు ఇప్పుడు వైరల్ అవుతుందిలా. ఇనురో పారే 2 గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్నే మాట్లాడదాం 8 కల్లా రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా ఢిల్లీకి. పోయినాక ఈ రోజు సిఈసి మీటింగ్ ఉంది, నువ్వే పోటీ చేయాలా, ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాం ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది. దానికోసం మీరు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు వెనక్కి పోతే పార్టీ పరుగు పోద్ది స్టేట్ వైడ్, అందుకని నువ్వు కండ వేసుకోవాలని చెప్పిన. అయితే లేదు సార్ నాకు మా వాళ్ళతో మాట్లాడుకొని వస్తా అని చెప్పిన. కానీ అప్పటికే వెంకట్రావు గారు సీతారామయ్య గారు అందరూ ఆడుండటం లేదు లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు, కష్టం అవుతుంది, ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక ప్రకటించాల్సి వస్తుంది అన్నారు. మీకు తెలుసు సరే బీజేపీ ఇప్పుడు ఉందా లేదా, చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు అన్నారు. మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏందో, ఒక్క సర్పంచ్ లేడు మన హుజూర్ నగర్ లో. కానీ మనం వచ్చి 120 సర్పంచ్లకు వచ్చినాం, పిఏసీఎస్ 17 గెలిపించుకున్నాం, ఎంపీపీలు గెలిచినాం, జెడ్పీటీసీలు గెలిచినాం, అన్ని వరుసకు వచ్చినాం. కానీ నేను ఫెయిల్ అయింది కొద్దిగా యూత్ కి ఏమైనా చేద్దాం అనుకున్నా, దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయినా. ఎందుకంటే పొద్దు ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు, పేరంటాలు, చావులు, ఉరుకులు ఏది పని చేసే లేకుండా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో మనం యువతకి చేయలేస్తాం, ఉద్యోగ కల్పన స్కిల్ సెంటర్స్ పెట్టి చేయలేస్తాం, ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం. దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే, మీ అందరికీ తెలుసు ఇలా రామాలయం అయిపోయింది, మోడీ గారి ప్రభావం అయిపోయింది. దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళ చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు లేడు, ఒక్క స్కామ్ జరగలే, సొంతంగా కుటుంబాలు లేవు. ఎంతసేపటికి దేశమే కుటుంబంగా భావిస్తా ఉన్నారు. ఈ రోజు చేసిన హైవేలు కానీ ఏదైనా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలని అనుకోవటం చాలా మంది ట్రై చేసిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. రంజిత్ గారు పోటీ చేయట్లేదు, శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు. నేను ఒక్కని పోయినా ఏముంటది, మీరందరూ ఖచ్చితంగా నా అంటుంటారు చేస్తారు అనుకుని. ఇంకొంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి బీజేపీ అంటే పడదు, బీజేపీ అంటే సైజన్నికి చేస్తారా అని. కానీ మీకు తెలుసు నేను మీకంటే ఎక్కువ ముస్లింని, దర్గాకు పోయినా ఎక్కడికి పోయినా ఇది నాకు సొంత కుటుంబం. ఇది లోకల్ అనుకునే పని చేసిన, మనం అనుకునే పని చేసిన, అది పార్టీయా మతమా అని పని చేయలే, ఎవరికి ఒక్కలో అని పని చేయలే. ఎవరైనా మాకు సైజన్ అంటే అర్ధరాత్రి పొందుకుంటూ కూర్చున్నా, వేరే పని లేకుండా 5 సంవత్సరాలు గడిపిన. కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇది నేను ఒకవేళ నేను మీకు చెప్పకపోవడం తప్పే, ఆ తప్పు క్షమించండి. కానీ మీరు అర్థం చేసుకుంటారు, మీకు తెలుస్తుంది. కొన్ని పరిణామాలు ఎట్లుంటాయంటే మీకు చెప్తే యాక్ట్ చేయలేరు, చెప్తే ఒక్కొక్కసారి సంవత్సరం నుంచి కలెక్టర్లకు అందరికీ వాళ్ళు చెప్పిన వినాలని నేను చెప్తే రేపు సైలెంట్ మాట్లాడడం ఏంటడా అట్లా చెప్పలేము. బయటకు వచ్చి డబ్బులు ఎలక్షన్లకు వచ్చి లాస్ట్ నైట్ కల్లా డబ్బులు ఇస్తాం మీరే లేదు మీరే పెట్టుకోండి అంటే నైట్ మళ్ళీ మనకి ఏకుండా అవతలకు ఇచ్చే మనం పార్టీలో ఎట్లా పని చేయలేస్తాం. అయినా మిమ్మల్ని కూడా పని చేసుకుంటూ వచ్చినాం. నేను చేసిన తప్పు అయితే క్షమించండి. మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు. మీలో ఉంటుందనే నేను చేసుకున్నా, కానీ మీరు లేకుండా నేను ఒక్కని పోయినా ఆడ విలువ ఉండదు. మీరందరూ కూడా ఖచ్చితంగా నా ఇంటర్ రావాలా, వస్తారని ఆశిస్తా ఉన్నా. జై తెలంగాణ. ఇన్నరా ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకో, ఎంపీ టికెట్ వస్తది, కండువా కప్పుకోకపోతే పరువు పోతది, కేంద్రంలో మళ్ళా బీజేపీనే వస్తది, మళ్ళా మోడీ ప్రధాని అవుతాడు అని అన్నారంట. బీఆర్ఎస్ పరిస్థితి అర్థమైతలేదు, రంజిత్ రెడ్డి పైల శేఖర్ రెడ్డి పోటీ చేస్తలేరు అని అన్నాడు సారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే పోయి బీజేపీలో షేరికైనా దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకుర్రి, కార్యకర్తలందరూ నాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకం ఉన్నది, పార్టీ మారినందుకు క్షమించుర్రి అని వాయిస్ రికార్డింగ్ పెట్టిండు సైదిరెడ్డి సారు.